Today we are going to see about a new topic, a journey towards golden life. ఈరోజు ఈ టాపిక్ ద్వారా మనం తెలియజేయేది ఏంటంటే మన లైఫ్ని ఎలా ఒక గోల్డెన్ లైఫ్గా మార్చుకోవాలి అనేది మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద ఈ కోట్ని చెప్పారనమాట. ఏంటంటే మ్యాన్ హస్ ఇన్ఫినిట్ పవర్. మ్యాన్లో ఇన్ఫినిట్ పవర్ ఉంటుంది. హీ క్యాన్ రియలైజ్ ఇట్, తనకు తెలుసు అది, అండ్ ఇట్ కెన్ బి డన్, మన వల్ల అవుతుంది అనేది కూడా మనకు తెలుసు. కానీ బట్ హీ డస్ నాట్ బిలీవ్ ఇట్, కానీ మనం నమ్మం అనేది స్వామి వివేకానంద చాలా బ్యూటిఫుల్గా ఈ కోట్ ద్వారా మనకి చెప్పాడనమాట. అండ్ ఇంకొక కోట్ చూడండి, ఫెయిత్ 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 ఇన్ అవర్ సెల్స్, faith in God, this is the secret of greatness. మనం ఒక మంచి గ్రేటెస్ట్ లైఫ్ మనకి కావాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, అండ్ దాని తర్వాత గాడ్ మీద మనకి నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉంచితే మన లైఫ్ చాలా గ్రేట్గా మారుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, ఇన్ఫినిట్ ఫెయిత్ అండ్ స్ట్రెంగ్త్ ఆర్ ద ఓన్లీ కండిషన్స్ ఆఫ్ సక్సెస్. మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటే మీలో ఒక ఇన్ఫినిట్ ఫెయిత్ అనేది, అంటే మీలో మీకు ఒక ఫెయిత్ అనేది నా వల్ల అవుతుంది అనేది ఆ ఫెయిత్ కలగాలి. అండ్ అది మాత్రమే కాకుండా మంచి స్ట్రెంగ్త్ అండి, అంటే బిలీవ్, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ క్యాన్ డూ ఇట్. అలాంటి ఒక బిలీఫ్ ఉన్నప్పుడు మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ లైఫ్ మారడానికి అవకాశం ఉంది. సో ఇది అలా మనం నమ్మితే అవుతుందా అని మనకు చాలా డౌట్స్ వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది కూడా నేను ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 factors ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఇస్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. ఇది 3 చాలా అవసరం. హౌ ఇట్ వర్క్స్ we are going to see now. The first factor is energy, vibration. How it works we are going to see in this. For this there are 3 factors. 3 ముఖ్యమైన ఫ్యాక్టర్లు అండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ఎనర్జీ, సెకండ్ వన్ ఇస్ వైబ్రేషన్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ దీస్ 3 things are doing, how it is created in our body, I am going to say you. ఇది ఎలా మన బాడీలో క్రియేట్ అవుతుంది అనేది కూడా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం అది చూడవచ్చు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, a boy after completing his intermediate, తనకి IAS ఆఫీసర్ అవ్వాలని తను మైండ్లో హీఈస్ థింకింగ్, హీ వాంట్స్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. సో అబ్బాయి ఏం చేస్తాడంటే, హీఈస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ హీఈస్ గోయింగ్ ఫర్ కోచింగ్ క్లాస్ జరుగుతూ ఉండగా తన ఆలోచన విధానం అన్నీ ఎలా ఉంటుందంటే, నేను ఒక IAS ఆఫీసర్ అయితే నేను ఏ డిస్ట్రిక్ట్ పోస్ట్ చేస్తానో అక్కడ నేను ఏమేం చేస్తాను అనేది ఊహించుకున్నప్పుడు బ్రెయిన్లో ఒక ఎనర్జీ, అంటే ఆ పవర్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద బ్రెయిన్. దిస్ పవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరం అండి ఈ పవర్. మనలో ఒక కరెంట్ అనేది క్రియేట్ అవ్వాలి, అయితేనే మన లైఫ్ విల్ గో స్టెప్ బై స్టెప్ అప్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను IAS ఆఫీసర్ అవ్వాలంటే ముందు నేను IAS ఎగ్జామ్ పాస్ అవ్వాలా అనేది ఆయన థాట్. సో పాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఏ ఆఫీస్లో ఉంటాను, నేను ఎలా చేస్తాను, ఏ డిస్ట్రిక్ట్ పోస్ట్ అవుతాను అనేది తన థాట్ ప్రాసెస్లో తను ఒక కలెక్టర్గా తను ఊహించినప్పుడు ఆ ఎనర్జీ ఈజ్ చేంజ్డ్ ఇన్ యువర్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుందన్నమాట. అంటే ఈ ఎనర్జీ థాట్ ప్రాసెస్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఇస్ ప్రొడ్యూసింగ్. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మన ఆత్మ, అంటే ఇన్నర్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఇస్ ప్రొడ్యూసింగ్ అ వైబ్రేషన్. That vibration is changed into a certain frequency and it is sending to the universe. I'll explain in this in a clear manner.
See, I told you about three factors: energy, vibrations, and frequency, how it is produced, and from where it produced. I told you ఎక్కడి నుంచి అది ప్రొడ్యూస్ అవుతుందని నేను చెప్పాను కదా, అండ్ సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పాను. సో సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గ్రేట్ సైంటిస్ట్ కొంతమంది దే హ్యావ్ డన్ రీసెర్చ్ అండ్ దే ఫైండ్ అవుట్, ఆ రీసెర్చ్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఆర్ మైండ్ అంటే ఇట్ ఈస్ అన్ అన్సీన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. మనం చూడలేము, ఇట్స్ అన్ అన్సీన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఈ మైండ్ని 3 మైండ్స్గా క్లాసిఫై చేశారు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ కాన్షియస్ మైండ్, సెకండ్ వన్ ఇస్ సబ్కాన్షియస్ మైండ్, థర్డ్ వన్ ఇస్ సూపర్ కాన్షియస్ మైండ్. అండ్ వాట్ ఈస్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అని మీరు అడుగుతారు. కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీ ముందు నిలబడి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను చేసే పనులన్నీ ఒక రోజుకి మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఏమేమి పనులు చేస్తామో అవన్నీ కంట్రోల్ చేసేది కాన్షియస్ మైండ్. ఇది అందరికి తెలుసు. సో ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే, మనం ఎప్పుడు వెన్ వి అవేక్ అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది, మనం నిద్రపోయేటప్పుడు అది పనిచేయదు. అండ్ వెరస్ కమింగ్ టు దిస్ సబ్కాన్షియస్ మైండ్, ఇదే ఇన్నర్ మైండ్ అంటాం, తెలుగులో చెప్పాలంటే అంతరాత్మ అంటాం అనమాట. ఇది ఎప్పుడు పనిచేస్తుందని మనం చూస్తే 24 hours ఇట్ వర్క్స్, అంటే 24 గంటలు పనిచేస్తుందండి. మనం మేల్కొన్నా నిద్రపోయినా అది పని మాత్రం చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఇది సబ్కాన్షియస్ మైండ్. అండ్ దీని గురించి ఇదేంటంటే, ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే ఇలా ఒక బ్రెయిన్ ఉంది అనేది, ఇలా ఒక మైండ్ ఉందనేది తెలియవచ్చింది అనమాట. మిగిలిన 90% ఆఫ్ ద పీపుల్ దే అన్నోన్ అబౌట్ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్ చూసారా, దీనికన్నా ఇంకొక మెట్ ఎక్కువ, అదేంటంటే సూపర్ కాన్షియస్ మైండ్. ఇది చాలా వరకు అంటే నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పీపుల్ నో అబౌట్ దిస్, అండ్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ సూపర్ కాన్షియస్ మైండ్ బికాస్ దాన్ని ఎలా వాడుకోవాలని ఇప్పుడు వరకు చాలామందికి తెలియదండి. సో ఇప్పుడు నేనేంటంటే, సబ్కాన్షియస్ మైండ్ ఇట్ ఈస్ సో పవర్ఫుల్. సో ఈ పవర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. మన బాడీలోనే చాలా పవర్ఫుల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ద సబ్కాన్షియస్ మైండ్. దాని కెపాసిటీ మనం చూసి ఇట్ ఈస్ అన్లిమిటెడ్. అందుకే ఇంతకు ముందు వీడియోస్లో మీకు చెప్పున్నాను, ఎప్పుడన్నా ఒక థాట్ ఆర్ అ వర్డ్ మనం పంపించాలంటే వీ హ్యావ్ టు సెండ్ ఇన్ అ పాజిటివ్ మేనర్. పాజిటివే మాట్లాడండి. నెగటివ్ అసలు మ్యాక్సిమం మన లైఫ్లో నెగటివ్ థాట్ ప్రాసెస్ అనేది రాకుండా మనం చూసుకుంటే our life will be so successful. So we have to send always the positive vibes to the subconscious mind. ఎందుకంటే మీరు ఎన్ని పాజిటివ్ పంపిస్తున్నారో అది పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ రిప్లై మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని నెగటివ్ థాట్ ప్రాసెస్ మీరు పంపిస్తున్నానో అన్ని నెగటివ్ అది ప్రాసెస్ చేసి మీకు వెనక పంపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇది ఎలా పంపిస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాజిటివ్ వైబ్స్ పంపిస్తూ ఉంటే అది ఎలా పనిచేస్తుంది, నెగటివ్ వైబ్ పంపిస్తే అది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూడొచ్చు. అంటే మీకు చెప్పాను, సబ్కాన్షియస్ మైండ్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ దాని కెపాసిటీ వచ్చి అన్లిమిటెడ్. మీరు ఎన్నన్నా మీరు పంపించండి, అది పనిచేస్తుంది అనమాట. సో ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇట్ వర్క్స్ త్రూ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. సో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా, మన ఒక థాట్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి వచ్చి ఐఏఎస్ అవ్వాలని అనుకున్నాడు. ఆ అనుకోవడమే ఆ బ్రెయిన్లో ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక వైబ్రేషన్, సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక వైబ్రేషన్ పంపిస్తుంది అనమాట. ఎక్కడికి పంపిస్తుందంటే, ఇట్ ఈస్ సెండింగ్ టు ద యూనివర్స్ అనేది. అంటే యూనివర్స్ అంటే మీ అందరికి తెలుసు, ఇట్స్ ఎ ప్రపంచం ఎలా రీడ్ చేస్తుందంటే, మీరు పంపించే ఆ థాట్ ప్రాసెస్ అని ఎలా రీడ్ చేస్తుందంటే త్రూ వైబ్రేషన్స్ అండ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ. సో ఆ వైబ్రేషన్ని పంపించేది, యూనివర్స్కి పంపించేది ద ఓన్లీ ఇట్ ఈస్ సబ్కాన్షియస్ మైండ్. సో subconscious mind is sending the vibration to the universe. యూనివర్స్ అంటే విశ్వం అండి, విశ్వానికి పంపిస్తుంది అనమాట.
సో విశ్వంలో అది ప్రాసెస్ అయ్యి మళ్ళీ అది తిరిగి ఆ వైబ్రేషన్ మీకే వస్తుంది అనమాట. కొన్ని సర్టన్ ఫ్రీక్వెన్సీ ద్వారా మీరు ఏ ఫ్రీక్వెన్సీలో పంపించారో అదే ఫ్రీక్వెన్సీ అక్కడ ప్రాసెస్ అయ్యి మళ్ళీ మీకు ఆ ఫ్రీక్వెన్సీ కలిసినట్టు అది చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద సబ్ కాన్షియస్ మైండ్ వర్క్స్. మనం ఏమనుకుంటామో అలాగే మనం అవుతాం. సో మనం అనుకోవడం ఎలా అనుకోవాలి, ఎప్పుడు మనం పాజిటివ్గానే థింక్ చేయాలి. నేను మంచిగా ఉంటాను, నా లైఫ్ మంచిగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, నేను ఈ పని చేస్తే ఐ విల్ కమ్ అప్ అనేది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ మీరు సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తూ ఉంటే ఆటోమేటికలీ యువర్ లైఫ్ విల్ బీ సో సక్సెస్ఫుల్. అండ్ మీకు చెప్పాను ఇట్స్ అన్ అన్సీన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ ఎలా వర్క్ చేస్తుందనే కూడా చెప్పాను. ఇట్ వర్క్స్ విత్ హై ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఇలాంటి ఫ్రీక్వెన్సీ అంటే ఇది కూడా ఎవరు చెప్పారంటే అకార్డింగ్ టు మైథాలజీ ఏం చెప్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ యూనివర్సల్ ఎనర్జీ ఆర్ కాస్మిక్ లైట్. అంటే ఇవన్నీ అంటే పెద్ద వాళ్ళు మైథాలజీ అంటే మీ అందరికి తెలిసి ఉండదు. పెద్దవాళ్ళు జీసస్ క్రైస్ట్, అల్లా, వీళ్ళందరూ అండి చాలా పెద్దవాళ్ళు. మైథాలజీ పురాణం ఏం చెప్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ కనెక్టెడ్ టు ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ యూనివర్సల్ ఎనర్జీ ఆర్ కాస్మిక్ లైట్. ఇవన్నిటికీ ఎవిడెన్స్ ఉందండి. మీరు కావాలంటే మీరు మైథాలజీ ఒకసారి రెఫర్ చేస్తే, పురాణం ఒకసారి రెఫర్ చేస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. అంటే ఇది నిజమా కాదా అనేది కూడా మీకు క్లారిటీ అనేది అక్కడ కలుగుతుంది. సో యూ రెఫర్ అండ్ కమ్ టు ద కన్క్లూషన్. సో ఇవన్నీ ఎలా జరుగుతుందండి, దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్, మెడిటేషన్, సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ రియలైజేషన్, ఆర్ట్స్, ఇవన్నీ ఎఫెక్టివ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ అని ఎవరు వాడారంటే పెద్ద వాళ్ళు వాడారన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, స్వామి వివేకానంద, జీసస్ క్రైస్ట్, బుద్ధ, అల్లా. సో చాలా పెద్ద జ్ఞానులు ఈ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ లైఫ్లో సెల్ఫ్ రియలైజేషన్ అనేది చేసుకున్నారండి. అండ్ ఇంకా కూడా మనం సొసైటీలో మనం చూస్తే చాలా అంటే బిజినెస్లో సక్సెస్ అయ్యే వాళ్ళు, హై లెవెల్ పీపుల్, వీళ్ళంతా ఎవ్రీ డే దే డూ ద మెడిటేషన్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో చెప్తాను. ద రజనీకాంత్ సినిమా యాక్టర్, హీ యూస్ టు గో, అది అందరికి తెలిసిందే, హిమాలయకి వెళ్తాడు. అక్కడ 1 or 2 months ఆర్ 6 months కూడా ఈవెన్ అక్కడ ఉండి వచ్చి, అంటే ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ హిజ్ లైఫ్. సో ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్. ఎలా అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది మీకు. How to activate this subconscious mind, I told you there are so many techniques. Among the first one, that is the best one, meditation and the self discovery. అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మనం ఎవరు. మెడిటేషన్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ధ్యానం అంటారు తెలుగులో. అండ్ సెల్ఫ్ రియలైజేషన్, ఇది మన లైఫ్లో కొన్నిసార్లు మనకే జరిగి ఉంటుంది. మనం గురించి మనం ఆలోచించి రియలైజ్ అవుతాం కొన్ని విషయాల్లో. సో ఇవన్నీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్ట్స్, ఇవన్నీ టెక్నిక్స్ అండి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనం యాక్టివేట్ చేసేదానికి ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. అండ్ అకార్డింగ్ టు మైథాలజీ మీకు నేను ఒకటి చెప్పాను. మైథాలజీ పురాణంలో ఏం చెప్పారంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ అన్లిమిటెడ్ యూనివర్సల్ ఎనర్జీ ఆర్ కాస్మిక్ లైట్. అంటే మనం ప్రతి ఒక్కరిలో ఉన్న అంతరాత్మ యూనివర్స్తో అంటే విశ్వంతో పాటు కనెక్ట్ అయ్యింది. అది ఎలా కనెక్ట్ అవుతుందంటే త్రూ యూనివర్సల్ ఎనర్జీ ఆర్ కాస్మిక్ లైట్ ద్వారా మన మైండ్ యూనివర్స్కి ప్రతి ఒక్కరి మైండ్ వచ్చి కనెక్ట్ అయ్యి ఉందండి. ఇది మనకు తెలీదు. అందుకే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఓన్లీ లెస్ దెన్ 10% ఆఫ్ ద పీపుల్ నో అబౌట్ దిస్. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే అంతరాత్మ మన యూనివర్స్తో అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉందనేది కూడా మనకి తెలియాలండి. సో అండ్ ఇది మీరు మైథాలజీ పురాణంకి వెళ్ళి మీరు చూస్తే యూ క్యాన్ ఫైండ్ అవుట్ వెరీ ఈజీలీ. అంటే చాలా క్లారిటీ మీకు అక్కడ దొరుకుతుంది. ఏం చెప్పారు పురాణంలో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు.
and that is the gateway to higher supremacy. ఏది ద సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ద గేట్వే టు హయ్యర్ సుప్రమసీ. అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోవాలంటే, అంటే నేను ఇందాక చెప్పినప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ అన్నాను కదండి, అది దాట్ ఈస్ ద గేట్వే టు ద సుప్రిమసీ. అంటే బుద్ధ ఒక ధ్యానం ద్వారా ఒక హై స్టేట్ లెవెల్కి వాళ్ళు వెళ్ళారు కదా, అదన్నీ దేని ద్వారా జరుగుతాయంటే త్రూ ద సబ్ కాన్షియస్ మైండ్. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా కూడా మీరు చూడొచ్చు, మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ సైకిక్ పవర్స్ క్యాన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్. అంటే కొందరు కొందరు మ్యాజిక్ చూపిస్తారు, ఇంకా కొందరు వచ్చి వాటర్ మీద నడిచి చూపిస్తారు, గాలిలో ఇలా తేలడం మీరు చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్. దే ఆర్ గెటింగ్ త్రూ ద మెడిటేషన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ the power of subconscious mind. It is so powerful, its power is unlimited, I told you. So how to use in your life also, I am that is Buddha, Jesus Christ, they are different, but we are all ordinary people. How we can utilize this ఈ subconscious mind ని మన లైఫ్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. మీకు బెస్ట్ ఫ్రెండ్ మీ లైఫ్లో ఎవరంటే ఇట్ ఈస్ ఓన్లీ ద సబ్ కాన్షియస్ మైండ్. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ మీకు సబ్ కాన్షియస్ మైండ్ అని నేను చెప్తానంటే, మీ గురించి మీకన్నా ఇంకెవరికి బాగా తెలిసి ఉండకపోవచ్చు. సో మీరు మీ క్యారియర్ని సెలెక్ట్ చేయాలంటే, లేకపోతే మీ జాబ్ సెలెక్ట్ చేయాలంటే, లేకపోతే మీ బిజినెస్ సెలెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యూ. అంటే మీ గురించి మీకే తెలుసు. 100% తెలిసిన ఒక వ్యక్తి ఎవరంటే అది మీరే, ఇంకెవరు కాదు. మీ స్కిల్, మీ ఎబిలిటీ, మీ కెపాసిటీ అన్నీ ఎవరికి తెలుస్తుందంటే మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ మూడిట్లో ఏదన్నా మీరు సెలెక్ట్ చేయాలంటే మీకే అడగండి, ఇంకెవరికి అడగబడకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక బాయ్ 10th కంప్లీట్ అయ్యి వాడికి ఏం సెలెక్ట్ చేయాలనేది సరిగా ఐడియా లేదు. సో తను ఏం చేస్తున్నాడంటే, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నేను ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెలెక్ట్ చేయనా, లేకపోతే బైపీసీ సెలెక్ట్ చేయాలా అని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సజెషన్ అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, ఎరా మ్యాథ్స్ చాలా కష్టము, కాబట్టి నువ్వు మ్యాథ్స్ సెలెక్ట్ చేయకుండా బైపీసీ తీసుకో అంటున్నాడు. ఇప్పుడు వీడు ఆలోచిస్తున్నాడు ఏంటంటే, తనకు మ్యాథ్స్ బాగా వచ్చు, మ్యాథ్స్ అనేది తనకు చాలా బాగా ఈజీగా వచ్చు అనమాట, తను చేయగలుగుతాడు. ఎందుకంటే హీఈస్ కేపబుల్ టు డూ ద మ్యాథ్స్ వెరీ ఈజీలీ. కానీ వీడి ఫ్రెండ్కి మ్యాథ్స్ రాదు. అప్పుడు అబ్బాయికి ఎలా ఉంటుందంటే, తనకు మ్యాథ్స్ చాలా కష్టం, కాబట్టి తను వ్యూలో తను చెప్తున్నాడు, నువ్వు మ్యాథ్స్ తీసుకోబాకు, బైపీసీ తీసుకో, అదైతే మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, వాట్ దిస్ బాయ్ హ్యాస్ టు టేక్. తను ఎంపీసీ తీసుకోకుండా బైపీసీ చేసేయని అనుకోండి, హిస్ లైఫ్ ఇస్ టర్నింగ్ హియర్, ఒక రాంగ్ వేలో వెళ్తుందనమాట. కానీ అదే ఇది ఎంపీసీ తీసుకొని వాడు ఒక లైన్లో వాడి ఇంట్రెస్ట్కి, వాడి కెపాసిటీకి తను చూసుకుంటే తన లైఫ్ ఇంకొకలాగా ఉండేది, అవునా కదా? సో మీకు ఏదన్నా చెయ్యాలని అనుకుంటే, don't ask your friend or your neighbor or your relatives or anybody. You sit aside, think about that, think about your skill, think about your capacity and you analyze yourself. మీ గురించి మీరు అనలైజ్ చేసుకొని డెసిషన్ వచ్చి ఎవ్వరు తీసుకోకూడదండి. మీ లైఫ్కి యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్. The subconscious mind, ask the subconscious mind and take the decision, then your life will be a very good life. The subconscious mind is so powerful. అంటే ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పున్నాను దాన్ ద కాన్షియస్ మైండ్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను కంపేర్ చేస్తాను. కాన్షియస్ మైండ్ ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ వెన్ యూ స్లీప్, మీరు నిద్రపోయేటప్పుడు కూడా అది పనిచేస్తూ ఉంటుంది అండ్ చాలా పనులు చేస్తాను అనమాట అట్ ఎ టైం. అండ్ ఒక చిన్న కంపారిజన్ చేస్తాను కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి.
సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఒక పాజిటివ్ వైబ్ని పంపిస్తే, లేకపోతే ఒక చిన్న టెక్నిక్ ద్వారా, లేకపోతే ఇంకేదైనా ట్రైనింగ్, మన లైఫ్లో ఎన్నో ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం, ఆ ట్రైనింగ్ అంతా ఎవరికి ఇచ్చామంటే సబ్ కాన్షియస్ మైండ్కే. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డ్రైవింగ్ ఎ కార్, ఒక కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మన డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాం కదా. సో మన మైండ్ ఎన్నో థాట్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ రన్ అయ్యేది ఎవరు? కాన్షియస్ మైండ్ ఇస్ థింకింగ్. బట్ హూ ఈజ్ డ్రైవింగ్ ద కార్ అంటే అక్కడ ద సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ డ్రైవింగ్ ద కార్. మీరు ఎక్కడన్నా సిగ్నల్ వచ్చినప్పుడు ఆపుతారు, మళ్ళీ సిగ్నల్ పడిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు. యూఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ వే. ఏదైనా కార్ ఎదురొస్తే అక్కడ స్టాప్ చేసి మళ్ళా మీరు డైవర్ట్ చేసుకొని మీ వేని డైవర్ట్ చేసి వెళ్తూ ఉన్నారు. కానీ మీరు వెళ్తూ ఉండగానే మీ ఆలోచనలన్నీ ఇంకెక్కడో ఉన్నాయి, అయినా కూడా యు ఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ వే అండ్ ఎక్కడ వెళ్ళాలో అక్కడ చేరుతున్నారు. సో ఇప్పుడు ఎవరు పనిచేశారు చెప్పండి? ఇట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ గివింగ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్కి కరెక్ట్గా మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగితే మీ లైఫ్ ఈజ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్ అప్ అండి, చాలా. అండ్ కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ అనేది సబ్ కాన్షియస్ మైండ్కి కరెక్ట్గా ఇవ్వాలి. అంటే మీరు ఏం అవ్వాలి, మీ గోల్ ఎలా ఉండాలి, మీ గోల్ని కరెక్ట్గా సెట్ చేస్తూ దాని ప్రకారం సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఆటోమేటికలీ యువర్ లైఫ్ విల్ బీ ఇన్ అ సక్సెస్. ఓకే, అండ్ ఐ టోల్డ్ యూ ద టెక్నిక్స్, మెడిటేషన్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ డిస్కవరీ, దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక్కొక్క వీడియోలో నేను చెప్తాను ఎలా చేయాలని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్ ద్వారానే the subconscious mind we can activate in a proper way, so that I'll put in the next video. Thank you so much.